కూడా చెప్తాను. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం వస్తాం, మళ్ళీ కలిసి కాగితం ధైర్యం ఉండాలి. తప్పకుండా న్యాయం చేస్తారు. మళ్ళీ న్యాయం జరగకపోతే వెళ్ళిపోతుంది కదా. ధైర్యం ఉన్నాము. చూపించి ఎంఆర్ఓకి ఆర్టీఓకి అందరూ చూపించింది. ఎమ్మెల్యే గారికి కూడా చూపించింది, రెవెన్యూ మంత్రి కూడా. ఓకే ఐటమ్ రెండు ఒకటే కదా. ఇదేంటమ్మా దగ్గర పెట్టుకున్నాం. నువ్వు కూడా ఎవరో ప్రైవేట్ అండా ఫోన్ చేయండి, పెట్టుకోండి. నేను చెప్తాను. ముత్తుడికి ఫోన్ నెంబర్ కూర్చోదా ఎటో కూర్చేయండి. అటు కూర్చుంటారు. ముత్తుడికి ఫోన్ బండి నెంబర్ చెప్పు. కూర్చో. మంగళగిరి పార్టీ ఆఫీస్ చెప్పు. చేస్తారా? తెలుగుదేశం పార్టీ గ్రీవెన్స్ సెల్ అమ్మా. తెలుగుదేశం పార్టీ గ్రీవెన్స్ సెల్ మంగళగిరి. మేనేజర్ అయినా మాట్లాడేది. పాపం భర్త చనిపోయారు, వేరే ల్యాండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. ఆ బైక్ అది తీసుకెళ్లారంట మన వాళ్ళు. ఈఎంఐ ఏదో ప్రాబ్లం ఉందని, అది చట్ట ప్రకారం ఎలా కట్టాలో అలా కట్టారు. ముందు బండి ఇప్పించమ్మా. అమ్మాయితో వాళ్ళ పిల్లలు ఉన్నారమ్మా నీకు? ఓకే అమ్మా, వాళ్ళ బాబున్న వస్తారు. ముందు ఈ అది రేపు బండి ఇప్పించాము. రేపు బండి ఇప్పించమ్మా. లేని పక్షంలో అక్కడ డిఎస్పీకో ఎస్పీకో చెప్తాం. ముందు బండి ఇప్పించాము. ఇది ధర్మ పరిపాలన, ప్రజా పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన. ఓకేమ్మా. అయ్యాళ్ళకు కూడా చెప్పండి, ఇట్లా హరాస్మెంట్ చేయొద్దు. రైట్ అమ్మా. ఓకేమ్మా. బండి ఇవ్వకపోతే నాకు కూడా చెప్పు, ఫోన్ చేసి. నా నెంబర్ కూడా ఎందుకు కూడా చూస్తా. ఇలా చట్ట ప్రకారం తీసుకునే కట్టండి. అది కోటి కట్టించారు. ఇక్కడ దాకా రాకుండా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోమని పెట్టారు చంద్రబాబు గారు. మీరు అక్కడ కూడా ప్రతి శనివారం వెళ్ళి కలవండి. ఇక్కడి నుంచి కూడా ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధ అధికారులు కలుపుతున్నాం. అదే చూద్దాం. ఇటువంటి టాప్ ప్రయారిటీలో డ్యూటీలు వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకున్నాం. ఎఫ్ఎంకి క్లియర్గా రాసి పంపిస్తున్నాం. ఇక్కడికి రామకృష్ణ ఎమ్మెల్యే పిల్లవమరా కదా. రోజు ఎలా కదా శనివారం కదా. రేపు శనివారం నాడు 8వ తారీఖున అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా పెడతారమ్మా. ఆయన కూడా ఇవ్వు. ఇక్కడి నుంచి కూడా పంపిస్తాం. ఏంటి సాయం ఏంటంటే వంట పెన్షన్ రావట్లేదా? ఇస్తున్నారు. ఏం కావాలండి మీకు? ఆర్థిక కానీ రామగారి ఫైనాన్షియల్ హెల్త్ ప్రాబ్లమ్ ఎమ్మెల్యే గారిని కాబట్టి కూర్చోదు. ఇంకో కూర్చోలా కూర్చో. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఇది సంతలో చెప్తాను, తప్పించుకోండి.
ఎయిమ్స్లో చూస్తున్నారు బాగా. ఎయిమ్స్ వెళ్ళా మంగళగిరి, ఎయిమ్స్ మంగళగిరి వెళ్ళావా? మంగళగిరి ఎయిమ్స్ పెద్ద హాస్పిటల్ కట్టారు బాబు గారు, వెళ్ళావా? వెళ్ళి అక్కడికి ఎంత ప్రమాణం చేస్తున్నారు. గుంటూరు ఎక్కడ జీరో 347 46 నేను ఎప్పుడు రాసుకున్నా మా నాన్న చెప్పిన వచ్చినాయి. ఆ పేరు చెప్పు, అందరూ బాగా పరిచయం. సార్ ఉన్నారా? సార్ చెప్తాను. దేవుని మగర్ మాట నేను ఆ రోజు కూడా మీకు చెప్పినాను, జాయింట్ కలెక్టర్ గురించా. మా మొదలు అంటే మన దీనిలో దేవస్థానం యాక్సిడెంట్ చేసిందా సరే మనసు జెన్యూన్ పర్సన్ సరే కూడా కొంచెం కూర్చోమని పేరా నేను చెప్తే పక్షులన్నీ ఖాళీగా నన్ను కూర్చోండి అమ్మ, కాసేపు కూర్చోండి, పిలుస్తారు. అలాగే అమ్మ కాసేపు కూర్చోండి, పిలుస్తారు, కూర్చోండి. 1 by 1 కూర్చోండి. కూర్చోండి, పిలుస్తారు, కూర్చోండి. ఉన్నాయి, కూర్చోండి, ఖాళీగా ఉన్నాయి. కూర్చోబెట్టిన
సంవత్సరాలు తీసుకెళ్ళి కూడా కూర్చోబెట్టి సమస్య ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారు బస్ కోసం గురించి కూడా ఎమ్మెల్యే గారు కూర్చొని సార్ ఇలా మా ఎమ్మెల్యే దగ్గర కూర్చోండి వాళ్ళు కూడా వెళ్ళమన్నాం ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి కూర్చోండి ఆడ పిలిపిస్తారు నేను చెప్పామని చెప్పాను ఒకసారి చూడండి చెప్పండి అన్ని కూడా చెప్పండి ఎమ్మెల్యే వాళ్ళు కాబట్టి తహసీల్దార్ నెంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. కూర్చోండి. తహసీల్దార్ నెంబర్ లేకుండా ఎలాగమ్మా కనుక ఇలా బయటికి వెళ్ళి నెంబర్ కనుక్కుందా మీ ఊరు వాళ్ళు నెంబర్ కనుక్కుందా ఎవరండి కర్నూలు చెప్పి పంపించేసారు. బాగుంది చూడండి చంద్రపాడు అప్లై చేస్తామని ఉండే దగ్గర అందరూ అడుగుతారు ఇంకో బ్రేకింగ్ చేసుకుంటాం. అది
అన్ని భారత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో 2008 అయోధ్య నగరం 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు